హలో ఎవ్రీవన్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ మీరు రెగ్యులర్ కానీ సప్లీ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ట్రిపుల్ బ్రాంచ్ రిలేటెడ్ కూడా పెడతాను. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి ప్లీజ్ హ్యావ్ అ లుక్. ఓకే, బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఐ నో ఇట్స్ లేట్ ఫర్ యూ, బట్ చూసుకోండి. వన్ డే ఎగ్జామ్ ముందున్నా కూడా సరిపోతుంది. దీనికి నీట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కొంచెం కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఇంపార్టెంట్వి నేను చెప్తాను, ఎలా అటెంప్ట్ చేయాలని కూడా నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని మీరు పాస్ అవ్వాలి అంటే డ్యామ్ షూర్గా నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, ఈ సబ్జెక్టు కంప్లీట్లీ ప్రాబ్లమెటిక్. థియరీ కూడా ఇస్తూ ఉంటాడు. మీ లక్, అది మీ లక్ వచ్చింది, బాగుంది, మీరు చదివిన వచ్చాయంటే థియరీ కూడా వస్తాయి, కలిసి వస్తాయి. బట్ ప్రాబ్లమెటిక్ అడుగుతుంటారు. ప్రతి యూనిట్ నుండి 10 మార్క్స్కి ఎస్ఏ ఉంటుంది కదా. ఆ ఎస్ఏ క్వశ్చన్ అనేది మీకు ప్రాబ్లమెటిక్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే 1 అవర్, 1.5 అవర్ కూర్చొని ప్రతి ఒక్క ఫార్ములా ఏదైతే ఉందో, ఓకే, ఫార్ములాని ప్రిపేర్ అయ్యి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు థీరమ్స్ ఉన్నాయి. థీరమ్స్ ఏవైతే ఉన్నాయో, సూపర్ పొజిషన్, థెవెనిన్, పవర్ ట్రాన్స్ఫర్ థీరం, ఓకే, సో ఏవైతే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అసలు అవేంటి, బేసిక్ అండర్స్టాండింగ్స్ ఏంటి, దాని ద్వారా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఉంది. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంలో మీకు ఏం అడగొచ్చు? రెసిస్టర్ ఉంది, రెసిస్టర్ దగ్గర ఎంత మనకి డ్రాప్ అయ్యింది, అలానే ఆ సర్క్యూట్ ఎంత మ్యాక్సిమం పవర్ ఇస్తుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడగొచ్చు. కాబట్టి సారీ, సో నేనేం రికమెండ్ చేస్తానంటే, మీకు నేను ఒక వెబ్సైట్ పెడతాను. ఆ వెబ్సైట్లో బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ రిలేటెడ్గా 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఫర్ C23 రెగ్యులేషన్. ఆ 2 క్వశ్చన్ పేపర్స్ని తరోగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, తరో అంటే ఉన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పను. రెఫరెన్స్ తీసుకోండి. ఓకే, ఇలాంటి మోడల్స్ అడుగుతున్నాడు, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి చెక్ చేసి అప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వెబ్సైట్ నేను లింక్ పెడతాను. లింక్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ ట్రిపుల్ బ్రాంచ్లోకి వెళ్ళి బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ C23 రెగ్యులేషన్ పేపర్స్ 2 ఉంటాయి. మార్చ్, ఏప్రిల్ 2025, అక్టోబర్, నవంబర్ 2025 2 క్వశ్చన్ పేపర్స్ని కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అవే ప్రిపేర్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అని మాత్రం అవే ప్రిపేర్ అయ్యి కూర్చోవద్దు. జస్ట్ టేక్ అ రెఫరెన్స్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇవి టిప్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు చాలామంది ఏమంటే మ్యాక్సిమం చేసేది ఏం చేస్తారు తెలుసా? ఓకే, క్వశ్చన్ అడిగాడు డైరెక్ట్ 10 మార్క్స్కి. ఓకే, సో డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి మీరేం చేయాలి? ఏదో చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ మీకు వచ్చింది అనిపించింది వేసి, ఏదో చిన్న చిన్న ఫార్ములా వేసేసి తెగ్గొట్టేస్తారు. ఫైనల్గా అన్నీ అలానే చేస్తారు. అండ్ రిజల్ట్ వచ్చేసినప్పటికీ మీకు మళ్ళీ రిజల్ట్ చూసేటప్పటికి ఫెయిల్ అని ఉంటుంది. బికాస్ మీరు సర్క్యూట్ డయాగ్రామ్ కరెక్ట్గా వేయలేదు, దాని నుంచి ఫార్ములా కరెక్ట్గా వేయలేదు, ఫార్ములా నుంచి రిజల్ట్ కరెక్ట్గా రాలేదు. కానీ మీరు రాశారు, ప్రతిదీ రాశారు, కానీ రిజల్ట్ ఎందులోని పర్ఫెక్ట్గా లేదు. మీరు పాస్ అవుతారని మీరు అనుకుంటారు, బట్ రిజల్ట్ మాత్రం ఫెయిల్ వస్తుంది. ఎందుకంటే ఏది కరెక్ట్గా లేదు కాబట్టి. సో నేనేం చెప్తున్నానంటే, ప్రిపేర్ అయిన కొన్ని కాన్సెప్ట్స్ అన్నా పక్కాగా డ్యామ్ ష్యూర్గా ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ఈ ప్రాబ్లమాటిక్ అనేవి కూడా అలానే ఉంటాయి. మీరు తప్పు రాస్తే 0 మార్క్స్ పడతాయి, లేదా 1 మార్క్ వేస్తారు. బట్ మీకు పాస్ అవ్వడానికి కష్టం అయిపోతుంది. కాబట్టి ఏది రాసినా ఆన్ ది పాయింట్ ష్యూర్గా మీరు ప్రిపేర్ అయ్యి నీట్గా రాయండి. అన్నీ గబగబా చదివేసి గబగబా చేసేద్దామంటే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్కి అవ్వదు. కాబట్టి అది నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్. ఓకే, సో ఈ ఫస్ట్ చూద్దాము. మనకి ఇంతవరకు నేను చెప్పింది సోదని అనుకుంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్, బట్ మంచి పాయింట్సే చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఎస్ఐస్ 2 ఎస్ఐస్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ సెకండ్ యూనిట్ నుంచి రెసిస్టివ్ సర్క్యూట్స్ నుండి 2 ఎస్ఏస్, తర్వాత వర్క్ పవర్, ఎనర్జీ అండ్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 2 ఎస్ఏస్, అండ్ అలానే నెక్స్ట్ నెట్వర్క్ థియరమ్స్ నుండి 2 ఎస్ఏస్. ఫస్ట్ నేను నెట్వర్క్ థియరమ్స్ చూపిస్తాను చూడండి. 2 ఎస్ఏస్ వస్తాయి, విచ్ ఈస్ ప్యూర్లీ సమ్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఇందులో ఎన్ని థియరమ్స్ ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ డీకోడ్ చేద్దాం. ఎన్ని థియరమ్స్ ఉన్నాయి? సూపర్ పొజిషన్ థియరం ఉంది 5.3, 5.4 థెవెనిన్స్ థియరం ఉంది, 5.5 నార్టన్స్ థియరం ఉంది, 5.6 మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఉంది. సో టోటల్గా 4 థియరమ్స్ ఉన్నాయి. నేను ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను మీకు. ఓకే, ఫస్ట్ అయితే నార్టన్స్ థియరమ్ని పక్కన పెట్టేయండి. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. మీరు ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే నార్టన్స్ థియరమ్ని పక్కన పెట్టండి. ఓకే, సూపర్ పొజిషన్ థియరము, థెవెనిన్స్ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం నుండి ఈ 3 థియరమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 థియరమ్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ రావచ్చు. అట్లీస్ట్ మీ లక్ బాగుంటే ఒక క్వశ్చన్ డైరెక్ట్ అయినా వచ్చేస్తుంది. సో ఏమొస్తుంది, డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడా అంటే అలా కాదు. నేనేం రికమెండ్ చేస్తానంటే మీకు ఇందులోని మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. నేనేం రికమెండ్ చేస్తాను మీకంటే, జస్ట్ థెవెనిన్స్ థియరము, సూపర్ పొజిషన్ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. డెఫినేషన్స్ ప్రిపేర్ అయిన తర్వాత వాటి యొక్క డయాగ్రామ్స్ ఉంటాయి.
వాటి యొక్క డయాగ్రామ్స్ సర్క్యూట్స్ ఉంటాయి, అంటే డెఫినేషన్లోనే సర్క్యూట్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ప్రిపేర్ అవ్వండి. మీకు థియరీ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ థెవెనిన్స్ థీరం, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సూపర్ పొజిషన్ థీరం, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అని డైరెక్ట్ 10 మార్క్స్కి వస్తే మీరు అయ్యో అనుకుంటారు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, ప్రాబ్లమ్సే ప్రిపేర్ అయ్యారు కాబట్టి. సో ఫస్ట్ అది చేయండి. సో ఫస్ట్ ఇనీషియల్గా చేయండి, జస్ట్ ఏం లేదు, డెఫినేషన్స్, చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్, సర్క్యూట్ డయాగ్రామ్ 3 థియరమ్స్ది జస్ట్ రాసి పెట్టుకోండి. ఓకే, మీరు రాసి పెట్టుకోవాలి, ఎక్కడన్నా మైండ్లో గుర్తుంచుకుంటే మర్చిపోతూ ఉంటారు. ఫస్ట్ అది చేయండి. అది చేసిన తర్వాత సూపర్ పొజిషన్, థెవెనిన్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరము క్వశ్చన్స్ ఎలా అడిగారు పీక్యూపీస్లో చెప్పాను కదా, చెక్ చేయండి. చెక్ చేసి మీరు రాయండి. ఏం లేదమ్మా, మీకు వోల్టేజ్ డ్రాప్స్ అడుగుతారు, కరెంట్స్ అడుగుతారు, త్రూ పర్టికులర్ రెసిస్టర్, ఒక సర్క్యూట్ ఇస్తారు, 8 ohm రెసిస్టర్ దగ్గర మీకు ఎంత కరెంట్ ఉంది అనేది సూపర్ పొజిషన్ థియరం యూస్ చేస్తూ మీరు రాయండి. లేదా ఒక సర్క్యూట్ ఇస్తారు, థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయమని మీకు అడగొచ్చు సర్క్యూట్ నుంచి. సో కాబట్టి ఈ 3 థియరమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. 2 essays డ్యామ్ షూర్ వస్తాయి. అండ్ డెఫినేషన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి షార్ట్కి పనికి వస్తుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే నీడ్ ఆఫ్ నెట్వర్క్ థియరమ్స్, అది సింపుల్ 4 to 5 lines రాసుకోండి. ఇలా ప్రిపేర్ అవ్వండి. నేను డీకోడ్ చేసినట్టు ప్రిపేర్ అయితే మీకు మంచిగా కలిసి వస్తుంది. సో టోటల్గా ఎంత అయింది మనకి ఇక్కడ, 2 షార్ట్స్, 2 essays నెట్వర్క్ థియరమ్స్ నుంచి కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మేజర్ యూనిట్ ఏంటంటే వర్క్, పవర్, ఎనర్జీ అండ్ హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ కదా. థర్డ్ యూనిట్ 3 essays 2 షార్ట్స్ వస్తున్నాయి. ఇందులో మీకు షార్ట్స్ మెయిన్గా ఏమడుగుతాడు అంటే, ఇక్కడ షార్ట్స్ వర్క్, పవర్, ఎనర్జీ ఏదైతే ఉందో వాటి యొక్క బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు మీకు. ఓకే, స్టేట్ డెఫినిషన్స్, ఎలక్ట్రిక్ వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్, కాబట్టి ఇదంతా బేసిక్ ఎలక్ట్రికల్ కాబట్టి. సో వాటి యొక్క డెఫినేషన్స్ చాలా క్లియర్ కట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 3.5 జౌల్స్ లా. ఓకే, అండ్ స్టేట్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, సింపుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, జస్ట్ స్టేట్ చేయండి అంతే, డిరైవ్ చేయక్కర్లేదు. ఓకే, అది సెకండ్. తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 3.6 థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి. ఓకే, ఈ 3 చదువుకోండి, సరిపోతుంది షార్ట్స్కి. అండ్ షార్ట్స్లో దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ ది గెటింగ్ ప్రాబ్లమ్. అదేంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు టైం ఉంటే మళ్ళీ ఎస్సేకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. టైం ఉంటే చూడండి, 3.2 సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ వర్క్, పవర్, ఎనర్జీ అని ఉంది కదా, వాటి రిలేటెడ్గా మీకు ప్రాబ్లమ్స్ షార్ట్లో కానీ ఈవెన్ ఎస్సేలో కానీ మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వర్క్, పవర్, ఎనర్జీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. వర్క్, పవర్, ఎనర్జీ నుండి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని చూడండి, కొన్ని చెయ్యండి, మీకు తర్వాత షార్ట్కి కానీ ఎస్సే కానీ పనికొస్తుంది. బట్ మ్యాక్సిమం ఎస్సే వచ్చేది మాత్రం, ఓకే మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్సిమం ఎస్సే వచ్చేది చెప్తా చూడండి. 3.4 ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ యాజ్ పర్ ది ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ అని ఉంది కదా. సో చాలా ఇంపార్టెంట్ అది. దాని నుంచి మీకు క్వశ్చన్ అడుగుతాడు, డెఫినెట్గా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఎంత ఉంటుంది పర్ యూనిట్, అండ్ మీరు ఫ్యాన్స్ని ఇన్ని వాట్స్లో వాడారు, అండ్ తర్వాత గీజర్ ఎంత ఉంది, తర్వాత లైట్ ఇలా ఉంది అని చెప్పి మీకు కొన్ని ఇచ్చి, దాని నుంచి హౌస్ హోల్డ్ టారిఫ్ ఎంత, హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత డొమెస్టిక్ పర్పస్లో అని చెప్పి మీకు ప్రాబ్లం అడుగుతారు, డైరెక్ట్ 10 మార్క్ అడుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, మీరు ఎంతైనా ఇంపార్టెంట్. 3.4 ప్రీవియస్ 2 క్వశ్చన్ పేపర్స్లో కూడా మీకు రిపీట్ అయ్యింది. ఒక్కసారి చెక్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. డ్యామ్ ష్యూర్ కూర్చోండి, ఒక 1 hour, 1.5 hour, 2 hours కూర్చొని వర్కౌట్ చేయండి. ఎలా చేయాలి, ఏంటి ఫార్ములాస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి బాగా నేర్చుకోండి ఆ పర్టికులర్ యూనిట్ నుండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీకు థియరీ, మీరు అదృష్టం బాగుంటే థియరీ వస్తుందని చెప్పాను కదా. థియరీ 3.8 ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్ అని ఉంది కదా, అది ఎలక్ట్రిక్ కెటల్, ఎలక్ట్రిక్ కుక్కర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అది చెప్తున్నా. నెక్స్ట్ 3rd యూనిట్ అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ 2 essays ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, సెకండ్ రెసిస్టివ్ సర్క్యూట్స్ నుంచి వస్తుంది. రెసిస్టివ్ సర్క్యూట్స్లో మీకు ప్యారలల్ అండ్ సిరీస్ సర్క్యూట్స్ మీద కరెంట్ అండ్ వోల్టేజెస్ ఫైండ్ చేయడం కోసం డెఫినెట్గా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అ ప్రాబ్లమెటిక్ సమ్. ఇక్కడ 1.2 ఉంది చూసారు కదా, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ ప్యారలల్ నెట్వర్క్. డెఫినెట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వస్తుంది దానిపైన. సిరీస్ సర్క్యూట్స్ మీద, ప్యారలల్ సర్క్యూట్స్ మీద రెండు మనకి ఖచ్చితంగా అడుగుతాడు. చూసుకోండి, సమ్స్ ప్రిపేర్ అవ్వండి వాటిపైన. ఓకే,
నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ప్రాబ్లమ్ ఏంటి అంటే దీని నుంచి మీకు థియరీ రావడానికి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అన్నీ కూడా మనకి అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ ఏమంటే కేసీఎల్, కేవీఎల్ సమ్స్ అడుగుతాడు. కరెంటు, వోల్టేజ్ ఫైండ్ చేయమని అడుగుతాడు. మీకు కేవీఎల్, కేసీఎల్ రిలేటెడ్‌గా మీకు సమ్స్ అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే. షార్ట్స్ విషయానికొస్తే ఏంటి అంటే ఒకవేళ మీకు ఎస్ఏ థియరీ అడగాలంటే 1.1 ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఎక్స్‌ప్రెషన్ ఫర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ విత్ సింపుల్ సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్స్ అని చెప్పి మీకు ఎస్ఏ అడిగే స్కోప్ ఉంది. థియరీ ఎస్ఏ అంటే ఏం లేదు. మనకి ఏమంటారు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ విత్ సిరీస్ దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఒక సర్క్యూట్ డయాగ్రాము, దాని యొక్క ఈక్వివలెంట్ సిరీస్ రెసిస్టెన్స్ ఫార్ములా, అలానే నెక్స్ట్ ప్యారలెల్ కనెక్షన్ ఇస్తూ దాని యొక్క ఎక్స్‌ప్లనేషను, ఒక సర్క్యూట్ డయాగ్రాము అండ్ ప్యారలెల్‌లో కనెక్ట్ చేసేటప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి దానికొక ఫార్ములా. సో ఇవి మీకు ఎస్ఏకి థియరీ కింద అడిగే స్కోప్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. పెట్టుకోండి దగ్గర. ఓకే. కేవీఎల్, కేసీఎల్ సిరీస్ సమ్స్ ఎక్కువ అడుగుతాడు ప్యారలెల్ కన్నా. గుర్తుపెట్టుకోండి. సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు కరెంట్ ఫైండ్ చేయమని, వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ చేయమని మనకు అడగొచ్చు. సో ఆ సమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. షార్ట్స్ విషయానికి వస్తే మాత్రం యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్కి డిఫరెన్స్ అండ్ జంక్షన్, బ్రాంచ్, లూప్ డెఫినేషన్స్ ఇవి మనకి ఇంపార్టెంట్. యూనిట్ 1 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుండి మీకు ఒక ఎస్ఏ మాత్రమే వస్తుంది. ఓకే. షార్ట్ క్వశ్చన్స్ 3 వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 షార్ట్స్ క్వశ్చన్స్ ఎవరు వదలరు. ఆ ఒక్క ఎస్ఏ ఏంటి అంటే మీరు డెరివేషన్స్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి 1.5 డెరైవ్ ద రిలేషన్ అని చెప్పుంది కదా, అదొకటి. అండ్ వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు స్కోప్ ఉంది. బట్ ప్రిపేర్ అయితే అవ్వండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అట్లీస్ట్ డెరివేషన్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 1.7 డెవలప్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్ అని చెప్పుంది కదా, అది. ఈ 2 కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత 1.8 డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ గివ్ ఇట్ యూనిట్. అండ్ తర్వాత డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్, వోల్టేజు, ఈఎంఎఫ్, స్టేట్ ఓమ్స్ లా, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క షార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వండి. 3 షార్ట్స్ వస్తాయి కాబట్టి. ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, వాటి యొక్క యూనిట్స్ ఏంటి, ఇవి షార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వండి. ఓకే. అయిపోయిందా? 4th యూనిట్ కన్వర్షన్ టెక్నిక్స్. ఇందులో నాకు తెలిసి 1 షార్ట్ అండ్ 1 ఎస్ఏ. ఐ హోప్. ఎస్, 1 షార్ట్ అండ్ 1 ఎస్ఏ. 4th యూనిట్ చాలా సింపుల్గా ప్రిపేర్ అవ్వండి. అదేంటి అంటే మీకు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఉందా, అది ఏదైతే ఉందో అది మీకు షార్ట్ కింద రావడానికి స్కోప్ ఉంది. తర్వాత 4.3 డెవలప్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఫర్ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వైస్ వెర్సా. ఓకే. ఇక్కడ ఏంటంటే మెలుకు స్టార్ నుంచి డెల్టా కన్వర్షన్ చేసేటప్పుడు ఫార్ములాసు, డెల్టా టు స్టార్ కన్వర్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఫార్ములాసు, ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే ఈ యూనిట్ నుండి ఎస్ఏ కానీ ఆ ఎస్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మీరు కవర్ చేయొచ్చు. ఓకే. ఇవి ఈ పర్టికులర్ యూనిట్కి చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ అండ్ డెల్టా సర్క్యూట్స్ నేర్చుకోండి. ఎలా అంటే స్టార్ నుంచి డెల్టాకి ఎలా కన్వర్ట్ చేయాలి, డెల్టా నుండి స్టార్కి ఎలా కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసేటప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ ఏమున్నాయి, ఫార్ములాస్ రిలేటెడ్ సమ్స్ ఉంటాయి. సమ్స్ మీరు ఫార్ములాస్ నేర్చుకొని సమ్స్ నేర్చుకోకపోయినా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి చూసి. ఓకే. సో ఇది మ్యాక్సిమం. నెట్వర్క్ థియరమ్స్ బాగా నేర్చుకోవాలి. 3rd యూనిట్ వర్క్ పవర్ ఎనర్జీ రిలేటెడ్ ఏదైతే ఉన్నదో అందులో మ్యాక్సిమము హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేషన్ మీద సమ్ అడుగుతాడు, అది బాగా నేర్చుకోండి. రెసిస్టివ్ సర్క్యూట్స్ ఏదైతే 2nd యూనిట్ ఉందో అందులో కేవీఎల్, కేసీఎల్ సమ్స్ బాగా నేర్చుకోండి. ఆ తర్వాత యూనిట్ 1లో చెప్పిన షార్ట్స్ అండ్ యూనిట్ 4లో చెప్పిన ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ అండ్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, ఇవి బాగా ప్రిపేర్ అయితే 100% నీట్గా పాస్ అయ్యి వచ్చేస్తారు ఎగ్జామ్. లేకపోతే మళ్ళీ సబ్జెక్ట్ బ్యాక్లో ఉంచుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.